వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. మోంతా తుఫాన్ కారణంగా విశాఖలోని పలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. అందులో ప్రస్తుతం మనం భీమిలి నియోజకవర్గంలోని కొత్త పరదేశపాలెంలో ఉన్నటువంటి PP1 ఏదైతే JNNURM కాలనీ ఉందో ఈ కాలనీ వద్ద మొత్తం ఈ వర్షం నీరంతా కూడా ఈ కాలనీలోకి చేరిపోయి నీరంతా కూడా దాదాపు ఇళ్లలోకి ఈ నీరంతా కూడా వరద నీరంతా చేరిపోయి ఈ కాలనీలో నివసించే ప్రజలంతా దాదాపుగా 5 రోజుల పాటు తీవ్ర ఇళ్లలోనే ఇంటికే పరిమితమవుతూ తిండికి ఆహారానికి కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో వీరంతా కూడా జీవిస్తున్న పరిస్థితి ఉంది. తాగడానికి నీరు కూడా మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. కాలువలన్నీ నిండిపోయి ఏదైతే మున్సిపల్ ట్యాప్ వస్తుందో ఆ ట్యాప్ అంతా కూడా ఈ బురద నీటితో మొత్తం నిండిపోవడంతో తాగడానికి కూడా మంచినీరు సదుపాయం లేక స్థానిక కార్పొరేటర్ అలాగే ఇక్కడ లోకల్ రాజకీయ నాయకులంతా కూడా వీరికి ప్రైవేటు వాహనాల ద్వారా మంచినీటి సదుపాయం కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటికి సైక్లోన్ తెరుపునిచ్చి 2 రోజులు అవుతున్నా కూడా ఇక్కడ ప్రస్తుతం మనం చూడుతూ వాటర్ అంతా కూడా ఫుల్గా దాదాపు మోకాళ్ళ కింద వరకు కూడా నీళ్ళు ఉన్నాయి. ఈ నీటిలోనే వీళ్ళు నిత్యం రాకపోకలు అవన్నీ కూడా సాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ తుఫాన్ సమయంలో ఇక్కడ పరిస్థితి ఎలా ఉందనే విషయంలో ఈ స్థానిక ఇక్కడ ఉంటున్న వారు ఉన్నారు, వారిని అడుగుదాం. అమ్మ చెప్పండి, ఆ రోజు తుఫాన్లో ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఎలా ఉంది ఇప్పుడు? మొత్తం అండి మోకాళ్ళ వరకు వాటర్ వచ్చింది. మొత్తం వాళ్ళు బ్లాక్ నుంచి కిందకి దిగడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది. ఎవరైనా ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళలేకపోయారు. ఆ 3 రోజులు పరిమితం అయిపోయారండి ఇంటికి. ఇంకా మరి ఇక్కడ అయితే ప్రస్తుతానికి అందరూ ఆటోలు అయ్యి వచ్చి ఈ కాలువకి ఇదంతా వస్తుందండి. మొత్తం చాలామంది పడిపోవడం జరిగింది. బయట నుంచే చాటులు కూడా జారిపోయాయండి. అలాగే హెల్ప్ చేసి తీసామండి బయటికి. ఆ కరెంట్ కూడా తీగ పడిపోతే ఇక కరెంట్ వల్ల వచ్చి నిన్నండి భయం వేసిందండి, చాలా బాగా భయం వేసిందండి. చాలా ఇబ్బంది అయ్యింది. చాలా అంటే ఫస్ట్ టైం మేము ఇలా ఫేస్ చేయడము. సో ఒకరింటికి ఒకరు వెళ్ళడానికి కూడా వీలు లేకుండా అలాగా వాటర్లో ఉండి షాపులు చాలా ఇబ్బంది పడ్డాము మేమైతే. నెక్స్ట్ వెళ్ళి వచ్చేవాళ్ళు కూడా చాలా అంటే వాటర్ మొత్తం అంతా కలిసిపోవడం వల్ల రాకపోకలు కూడా పాములు రావడం, కరెంటు పోవడము, వైరు కూడా తెగిపోవడము, ఎక్కడ ఏమైనా అవుతుందేమో లైన్ మ్యాన్కి ఫోన్ చేయడము, వాళ్ళు వచ్చి హెల్ప్ చేశారు. బట్ నెక్స్ట్ ఈ బ్లాక్స్ మధ్యలో కూడా డ్రైనేజ్ ప్రాబ్లం అది ఎక్కువ ఉంది. అవి కూడా కొంచెం మీరు చూస్తారని. ఎలా ఉందమ్మా పరిస్థితి? చాలా రెడ్గా వస్తుంది. అంటే వాటర్ మొత్తం కలుషితం అయిపోయింది అనమాట. కాలువ వాటరు, డ్రైనేజ్ వాటరు, కొలై వాటరు బురదగా వస్తుంది వాటర్ కూడా. అలాగే బోర్ వాటర్ కూడా. పోనీ బోర్ వాటర్ ఏమైనా యూజ్ చేద్దామంటే బోర్ వాటర్ కూడా అలాగనే వస్తుంది. మున్సిపాలిటీ నుండి ట్యాంకుల ద్వారా వాటర్ వస్తే అవే మనిషిని 2 డేస్ ఇలాగా షేర్ చేసుకొని పట్టుకోవడం తాగడానికి వరకు. ఇప్పుడు నేటికి 4 రోజులు అవుతుంది, వాళ్ళకి 4-5 రోజులు అవుతుంది. సో కొంచెం క్యూర్ అయ్యింది. కాకపోతే ఇక్కడైతే మట్టుగా అలా నెమ్మది చాలా ఇబ్బంది. అంటే మేము నడిచే దారి అయితే ఇదే, అటైతే చాలా లాంగ్ అనమాట. సో ఈ మట్టి రోడ్లో నుండే మేము వెళ్ళాలి. కానీ జనాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు డే టైం అయితే ఓకే బాగానే ఉంది. నైట్ టైం ఏంటంటే వెళ్ళి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఏంటంటే అంటే ఎడ్యుకేషన్ ఉన్నారు, అన్ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కూలి పనులు చేసేవాళ్ళే. ఆ రోజు కూలి చేస్తే కానీ కుండ ఆడదు. సో అందుకని అందరూ పనులకి వెళ్ళే వాళ్ళే. చాలా ఇబ్బంది అనమాట. ఈ 4 డేస్ చాలా ఇబ్బంది, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం మేము. అధికారులు కానీ నాయకులు కానీ వచ్చారు, ఏం చెప్పారు వాళ్ళు? వాళ్ళు వచ్చి కార్పొరేటర్ గారు వచ్చారు, మళ్ళీ హేమలత గారు వచ్చారు, రమణ గారు వచ్చారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తామమ్మా, కొంచెం వాటర్ అది వస్తుంది, కొంచెం పట్టుకోండి, కొంచెం మరి ఇబ్బంది పడదు చేశారు. వాళ్ళు చేశారు, చేయలేదని మేము చెప్పము, వచ్చారు వాళ్ళు కూడా. కాకపోతే ఇక్కడ ఈ ప్రాబ్లం అయితే ఇంకా క్యూర్ అవ్వలేదు. ఇప్పుడు నీరు వర్షం తగ్గింది కానీ నీరు మాత్రం ఇక్కడ ఉంది, బయటకు వెళ్ళే మార్గం లేదు. మార్గం లేదంటే ఇప్పుడు ఆ చెరువు నిండిపోయింది. అంటే మా వాటర్ అంతా చెరువులోకి వెళ్తుంది. సో చెరువు నిండిపోయింది. హైవే నుండి వచ్చిన వాటర్ ఇప్పుడు డౌన్కి వచ్చేస్తుంది. డౌన్ నుండి మా కాలనీ నుండి వెళ్ళిన వాటర్ కూడా ఆ చెరువు నిండిపోవడం వల్ల ఏంటంటే చెరువులో వాటర్ మొత్తం ఇదంతా స్లమ్ ఏరియా కాబట్టి ఈ ఏరియాలోకి మొత్తం వచ్చేస్తుంది. ఏంటి వాటర్ వెళ్ళకపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు సార్? ఇది హైవే నుంచి వాటర్ కూడా ఇప్పుడు మీరు వచ్చే వేలో కూడా హైవే నుంచి వచ్చిన వాటర్ కూడా ఇటు సైడే వస్తుంది సార్. ఇది వెళ్ళడానికి సాల్వ్ కూడా ఇంకా వే కూడా లేదు. దీనివల్ల ఏంటంటే మలేరియా, డెంగ్యూ కానీ వచ్చిందనుకో లేనిపోని ప్రాబ్లమ్స్ అన్ని ప్రతి చిన్నపిల్లలు కూడా ఇక్కడే ఉంటారు.
మెయిన్ ఏంటంటే ఇక్కడ పని చేసిన వాళ్ళు వర్కర్స్ ఎక్కువ, వెళ్ళే తోవ కూడా ఇదే వాళ్ళకి. దానికి ఇక్కడ సొల్యూషన్ లేదు. అధికారులు వచ్చినా కూడా ఏం వచ్చినా ఇక్కడ ఏం చేస్తున్నారు కూడా ఇంకేం జరుగుతుందో కూడా ఎవరికి ఏం తెలియట్లేదు. అంటే దీనికంటే ఒక సొల్యూషన్ ఉందా లేదా అని మా పాయింట్ మెయిన్. ఈ తుఫాన్లో ఇళ్లలోకి వాటర్ వచ్చింది. ఇళ్లలోకి వచ్చేసింది సార్. పవర్ పోయింది సార్. అంటే పవర్ పోయింది, పవర్లు కూడా అందరూ చేయించుకుంటున్నారు. ఇప్పుడు కింద డౌన్లో వచ్చింది, వాటి వల్ల పిల్లలు తెలియని వాళ్ళు వెళ్ళి ఆ కరెంట్ కానీ ముడితే దాని పరిష్కారం ఏంటి చెప్పండి. ఇప్పుడు మేము గెలిపించిన వాళ్ళు ఉంటారు, ఎవరైనా వచ్చి పెద్దలన్న వాళ్ళు వచ్చి ఇక్కడ సొల్యూషన్ అనేది సాల్వ్ కావాలి కాబట్టి మేము అది బతిమలాడుతున్నాం అంతే. వీటి వల్ల ఇప్పుడు ఎమర్జెన్సీ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్న హాస్పిటల్ ఉన్న ఈ వాటర్ వల్ల కానీ మేము అటు సైడ్ వెళ్ళాం, ఇటు సైడ్ వెళ్ళాం. ఏటికి లేని సెంటర్లో మేము ఉండిపోయాం ఇక్కడ కాలనీలో అంతే సార్. మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? మేము కోరుకోవడం అంటే ఈ వాటర్ మాకు క్లియరెన్స్ అవ్వాలి సార్. దీనికంటే ఒక తోవ కావాలి. ఇది జస్ట్ ఒక శాంపులే జరిగింది. దీనికంటే రెట్టింపు జరిగింది అనుకో, ఒకవేళ దీనికంటే రెట్టింపు జరిగితే దీనికి సొల్యూషన్ అప్పుడు ఎవరు తెస్తారు ఇక్కడ? ఇప్పుడు మనుషులు అయితే ఉన్నా, ఒకవేళ డెడ్ అయితే ఏం చేస్తారు ఇక్కడ? అది మాకు కావాలి. అది ఏం చేయగలరు, ఎలా చేస్తారు, మాకు అది ఒక్క సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పండి. స్టాక్ ఉండడానికి గల కారణం ఏంటంటే, మీరు చూసారో లేదో అక్కడ చైతన్య గర్ల్స్ కాలేజ్, అటు గర్ల్స్ కాలేజు ఇటు స్థలంకి మధ్యలో గోడలు కట్టేశారన్నమాట. ఆ ఉన్నటువంటి చైతన్య కాలేజీ చెత్తంతా ఈ కాలువలో పడేయడం వల్ల ఆ కాలువ నిండిపోయింది. అది వెళ్ళే అవకాశం లేదు వాటర్. అది క్లియర్ చేస్తే ఇంత వాటర్ ఉండదు. అది ముఖ్యమైనటువంటిది. అమ్మ, ఇప్పుడు వర్షం పడిన రోజు చిన్నపిల్లలతో మీరు ఉన్నారు, ఎలా అనిపించింది? మరి వెళ్ళడానికి బాధపడి ఇంట్లో ఉండిపోతాను. ఇంట్లో ఉండిపోతే ఏమి ఎక్కడికి వెళ్ళలేను కదా. కొంచెం ఎక్కడికి వెళ్ళాలని పిల్లలతో ఇంట్లో ఉండిపోతాను. మగవాళ్ళు కూడా ఇబ్బంది అయిపోతుంది వెళ్ళడానికి. కొంచెం తోవ క్లియర్ అయిపోతే తర్వాత ఇంకేమున్నా మీరే చూసుకుంటారు అవన్నీ. అది అందుకని అంటే ఆ రోజు మీకు అంటే నీళ్ళలోకి నీరు వచ్చింది, ఆ రోజు ఏమనిపించింది? భయం వేసింది? భయమే కదండి, మరి భయం వేసింది. పిల్లలతో కరెంట్ లేకపోవడం అన్నీ బాధలు పడ్డాను, ఇబ్బందులే పడుతున్నాం. అలాగే అన్నిటికి నీళ్ళు వస్తున్నాయండి, వస్తున్నాయండి. బోరింగ్ ఇవి పనిచేస్తున్నాయి. ఇవన్నీ కొంచెం నీరు బురదలాగా వస్తున్నాయండి, అందుకని తాగట్లేదు. అందుకని అది వాడట్లేదు. మంచినీళ్ళు లేదంటే మొన్న వచ్చారు సార్లు, అవి వచ్చే తాగుతాను మంచినీళ్ళు. కొంచెం తాగు ఉంటే కొంచెం వెళ్ళాలి, మగవాళ్ళకైనా డ్యూటీకి పనికి వస్తుంది. అంటే ఇప్పుడు దారి లేక చాలా మంది ఉద్యోగాలకు అది పనులకి వెళ్ళక ఉండిపోతున్నారండి అందరూ. అది అందుకని చెప్పండి, ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నారు? అంటే ఎప్పుడు వర్షాలు వస్తే ఇదే పరిస్థితి ఉంటుంది? ఎప్పుడూ లేదు సార్. ఇది ఈసారి మేము ఆల్రెడీ నేను వచ్చి 10 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు దాటింది. 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఈ పరిస్థితి లేదు. ఇదే ఫస్ట్ టైం పరిస్థితి. ఈ పరిస్థితి రావడానికి గల కారణం ఏంటంటే, ఈ బ్యాక్ సైడ్ చెరువు ఒకటి ఉంది సార్. ఆ చెరువుకి కొంతమంది ప్రైవేట్ రైతులు ఎవరైతే ఉన్నారు, రైతులు కాదు ప్రైవేట్ వ్యక్తులు, వాళ్ళ స్థలాల్లో వాళ్ళ స్వార్థం కోసం అని చెప్పేసి అవన్నీ బ్లాక్ చేసి నీరు అటు వెళ్లకుండా ఆపేశారు. సో దానివల్ల చెరువు నిండిపోయి కాలనీ లోపలికి అనేది రిటర్న్ వచ్చేస్తుంది వాటర్. పైనుంచి పరదేశపాలెం నుంచి హైవేలో కురిసిన వర్షం నీరు ఇదంతా కూడా ఇందులోకి వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఫ్లోటింగ్ వెళ్ళడానికి అక్కడ అవకాశం లేదండి. మొన్న ఆల్రెడీ కార్పొరేటర్ గారు వచ్చి మొత్తం అన్నీ అక్కడ కొంతవరకు చేయించారు. ఈ నీరు లాగింది. వర్షం కానీ మరో 2 రోజులు కానీ పడితే టోటల్ కాలనీ మునిగిపోనండి. సో అక్కడ ఏంటంటే మనకి ఏంటంటే దేవుడు కరుణించినట్టుగా వర్షం ఆగింది. సో కాబట్టి ప్రాబ్లం ఇక్కడైతే 928 కుటుంబాలు ఉన్నాయి సార్ ప్రస్తుతానికి. ఇప్పుడు కొత్తగా ఒక కాలనీ ఇచ్చారు అక్కడ. ఇవన్నిటికీ కలిపి ఒక డ్రైనేజ్ వ్యవస్థ కానీ, కరెంట్ కానీ, తర్వాత బ్లాక్ మధ్యలో డస్ట్, విపరీతమైన బురద. ఆ బురద వల్ల ఏంటంటే పందులు వచ్చేసి నానా బేభత్సం చేసి, అసలు దోమలు అంటే ఎలాగంటే మీరు సాయంత్రం టైంలో కానీ వస్తే 10 నిమిషాలు ఎక్కడ నిలబడలేరండి. అలాంటి దోమలు విపరీతంగా ఉన్నాయి. ఇవన్నిటికీ పర్మనెంట్ సొల్యూషన్ చేయాలంటే మాకు మెయిన్ ఏంటంటే కాలువలు కూడా లెవ్వులుగా ఉన్నాయండి. చిన్న ట్యాపర్ ఉండాలి కదా, ట్యాపర్ లేదు. లెవ్వులుగా ఉండటం వల్ల ఏంటంటే ఎక్కడదక్కడే నిలిచిపోతుంది, చెరువులోకి వెళ్దు. కాలువలు కూడా చేయించాలండి. మొత్తం టోటల్ కాలనీ మొత్తం కాలువలన్నీ డ్యామేజ్ అయ్యండి. ఏ కాలువ కూడా పూర్తిగా వెళ్దు. అన్నీ కూడా సగం వరకు వచ్చి ఆగిపోతాయి. 1.5 సంవత్సరం నుంచి కాలువలో సగం వరకు నీళ్ళు వచ్చి ఆగిపోయి దోమలతో విపరీతమైన బాధలు పడ్డాం. అది ఎన్నోసార్లు చెప్పాం కూడా. అయితే కార్పొరేటర్ గారు వస్తున్నారో ఏదో పెట్టి చేయిస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప పర్మనెంట్ సొల్యూషన్ రావట్లేదండి. పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలి ఇక్కడ. ఎందుకంటే మెయిన్ చిన్నపిల్లలు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, కూలి పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఆటోలు వేసుకునే వాళ్ళు బోళ్ళు ఎంతమంది ఉన్నారండి. వీళ్ళందరి జీవనాధారం కూడా రోజు వెళ్తేనే కానీ గడవదు. సో అటువంటి వ్యక్తులందరూ కూడా ఏ రోజు పని మానుకుని ఇంట్లో కూర్చున్నా సరే అలాగే జరగదు కదా సార్. ఇది దానికోసం అని చెప్పేసి ప్రభుత్వం ఏమంటే స్పందించి దానికి కాలువ ముందు బయటికి కాలువ తీయించడం, అంటే 2 పక్కల కాలువ అవకాశం ఉందన్నారండి. ఇటు పరదేశపాలెం గడ్డకోటి, ఇటు బోయిపాలెం గడ్డకోటి 2 తీయించక అవకాశం ఉందన్నారు. అవి చేయిస్తే కాలనీకి అనేది కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని ప్రభుత్వానికి కోరుతున్నాం అండి.
ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ కొత్త ప్రదేశపాలెం జేఎన్ఎన్యూఆర్ కాలనీకి సంబంధించి గడిచిన 4 రోజుల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు ఈ కాలనీలో ఉన్నటువంటి అన్ని బ్లాకుల్లో కూడా వర్షం నీరు అంతా కూడా చేరిపోయింది. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి చెరువులోకి ఈ వాటర్ అంతా కూడా వెళ్లకుండా కొన్ని అడ్డంకులు ఉన్న నేపథ్యంలో నీరంతా కూడా ఇక్కడ నిలిచిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలో దాదాపు ఇక్కడ 900కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. సో వీళ్ళంతా నిత్యం రాకపోకలకు ఈ మార్గాన్ని వినియోగిస్తూ ఉంటారు. సో ఈ మార్గంలో వాటర్ నిలిచిపోవడం వల్ల పైన వాళ్ళు కిందకు రాలేక, ఎందుకంటే వీళ్ళు రోజు దినసరి కూలీలు ఇక్కడ నుంచి రోజుకి కూలి పనులు చేసుకుంటేనే కానీ వీరికి రోజు గడవని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ ఇది ఏదైతే ఈ ప్రాంతం ఉందో జీవీఎంసీకి స్టార్టింగ్ పాయింట్, సిటీ నుంచి చూసుకుంటే ఇది ఎండింగ్ పాయింట్. సో ఇది భీమిలి నియోజకవర్గంలో ఉంది. సో ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఈ డ్రైనేజీ వ్యవస్థ అలాగే ఈ నీరు బయటికి వెళ్ళిపోయే మార్గాన్ని అధికారులు గుర్తించి తగిన చర్యలు తీసుకొని తమకు ఈ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ వర్షం వస్తే తమ ఇళ్ళు ఏవైతే మునిగిపోకుండా ఉండేలా సత్వర చర్యలు చేపట్టాలని వీరంతా కోరుతున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ తాగునీటి సమస్య కూడా ఉంది. ఎందుకంటే ట్యాపులు కానివ్వండి, బోర్లు కానివ్వండి ఓపెన్ చేస్తే అందులోంచి ఎర్రటి నీరు కలుషితమైన వాటర్ వస్తుంది. అది తాగితే వీరికి అనారోగ్య పాలయ్యే పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో స్థానిక జీవీఎంసీ కార్పొరేటర్లు కూడా వేరే మంచినీటి ట్యాంకర్ల ద్వారా వీరికి తాగునీటిని అందిస్తున్నారు. సో ఇవన్నింటినీ కూడా ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకున్న సమస్యలు ఎన్ని ఉన్నాయో దీనికి ఒక పరిష్కార మార్గం చూపించాలని వీరంతా కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, భీమిలి నియోజకవర్గం నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.